వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం ముసుగులో సాగించిన దోపిడీ లెక్కలు ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్ 896.47 కోట్ల విలువైన 45.62 లక్షల టన్నులు, జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25.04 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేసినట్టు తేలింది. జగన్ పాలనలో ఇసుక విధానం ముసుగులో సాగించిన దోపిడీ 2,566 కోట్లుగా కాగా, ఇందులో కేవలం అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921.51 కోట్లు. వీటికి స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, వడ్డీల ఎగవేత తదితర రూపాల్లో దోచుకున్నది అదనం. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అవినీతి దందా కొనసాగింది. అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీ ఎండీసీ ఎండీగా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి ఈ నేరపూరిత కుట్రకు అన్నీ తానే సహకరించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండింటితో పాటు మరో గుత్తేదారు సంస్థ అయిన ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి కలిపి ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినందుకు 717.32 కోట్ల మేర జరిమానా చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. అయినా సరే ఆ సంస్థలు ఒక్క రూపాయి చెల్లించలేదు. రాష్ట్రంలో ఇసుక రీచుల్లో తవ్వకాలు, విక్రయాలు చేపట్టే కాంట్రాక్టర్ను 2021 మే నెలలో తొలుత జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్ సంస్థ దక్కించుకుంది. మొత్తం 3 ప్యాకేజీలకు సంబంధించి ఏడాదికి 1,528 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం సెక్యూరిటీ కింద జేపీవీఎల్ 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను ప్రభుత్వానికి సమర్పించాలి. థర్డ్ పార్టీకి సబ్ లీజ్ ఇవ్వకూడదు. కానీ అందుకు విరుద్ధంగా జేపీవీఎల్ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఈపీఎల్కు సబ్ లీజ్ అప్పగించేసింది. బ్యాంకు గ్యారంటీలను టర్న్కీయే సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్యూరిటీలను వెంకటరెడ్డి అనుమతించారు. ఇదంతా ముందుగా రచించుకున్న కుట్ర మేరకు జరిగింది. ఇసుక తవ్వకాల లీజు ఒప్పందం రిజిస్ట్రేషన్కి సంబంధించి స్టాంప్ డ్యూటీ, ఇతర చట్టబద్దమైన రుసుముల కింద జేపీవీఎల్ 30.58 కోట్లు, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జేసీకేసీలు 30.63 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నా ఆ సొమ్ము కట్టలేదు. అయినా సరే వెంకటరెడ్డి ఆ సంస్థలపై చర్యలు తీసుకోకుండా అనుచిత లబ్ధి కలిగించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలనే మార్గదర్శకాలు ఉండగా జేపీవీఎల్ వాటిని పాటించకుండా మాన్యువల్ లావాదేవీలు నిర్వహించింది. అయినా సరే వెంకటరెడ్డి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తద్వారా ఆ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. ఏడాదికి 1,528 కోట్లు చెల్లించేలా కాంట్రాక్ట్ దక్కించుకున్న జేపీవీఎల్ నుంచి ఆ మొత్తంపై నిబంధనల ప్రకారం 18% జీఎస్టీ వసూలు చేయాలి. ఆ మేరకు సొమ్ము చెల్లించాలంటూ వెంకటరెడ్డి తొలుత నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత వారితో కుమ్మక్కై జీఎస్టీ వసూలు చేయలేదు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు 233 కోట్ల మేర నష్టం కలిగించి జీపీవీఎల్కు లబ్ధి చేకూర్చారు. ఏపీఎండీసీ తవ్వితీసిన 14.3 లక్షల టన్నుల ఇసుకతో పాటు స్టాక్ యార్డుల్లోని మౌలిక వసతుల్ని జీపీవీఎల్కి అప్పగించేశారు. వాటికి సంబంధించి జేపీవీఎల్ ఏపీఎండీసీకి 130.73 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఆ సొమ్ము వసూలు చేయకుండా వెంకటరెడ్డి మౌనం వహించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన 39.24 కోట్ల విలువైన 8.26 లక్షల టన్నుల ఇసుకను ఏపీఎండీసీ జేపీవీఎల్కే అప్పగించింది. ఆ సొమ్మును ఏపీఎండీసీ ఖాతాలో జేపీవీఎల్ జమ చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదు. వెంకటరెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ సొమ్ము వసూలును విస్మరించారు. ఏపీఎండీసీకి సంబంధించి 27.35 కోట్ల విలువైన వేబ్రిడ్జ్లు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నింటినీ అప్పట్లో జేపీవీఎల్కి అప్పగించారు. ఒప్పందం ముగిసిన తర్వాత జేపీవీఎల్ ఆ వస్తువుల్ని ఏపీఎండీసీకి అప్పగించలేదు. వాటి విలువ చెల్లించలేదు. ఒప్పందం ప్రకారం ఇసుక గుత్తేదారు సంస్థలు ప్రతి నెల 1, 16 తేదీల్లో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాలి.
కానీ జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు ఎన్నడూ నిర్దేశిత సమయంలో డబ్బులు చెల్లించలేదు. నిబంధనల ప్రకారం ఆ బకాయిలపై 24% వడ్డీ వసూలు చేయాల్సి ఉన్నా చేయకుండా అనుచిత లబ్ధి కల్పించారు. జేపీవీఎల్ ఇసుక తవ్వకాల ఒప్పందం 2023 మే 3తో ముగిసినా ఆ ఏడాది నవంబర్ వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికార తవ్వకాలు జరిగాయి. జేపీవీఎల్ ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పటికీ దాని తరపున టర్న్ కీ సంస్థ సమర్పించిన 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను తిరిగి వెనక్కి ఇచ్చేసేందుకు వెంకటరెడ్డి ఎన్ఓసీ ఇచ్చేశారు.